పోతే మీరు పెట్టలేరంటే మీకే అర్థమవుతుంది మంచి పని కాదని. రైట్ సార్. ఇక తిరుమల లడ్డు అపవిత్రం జరిగింది 2019 నుంచి 24 మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి హిందూ మత విశ్వాసాలను పాటించకుండా అక్కడ ఆవు నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వును కలిపారు అన్నది చంద్రబాబు నాయుడు ఆరోపణ సార్. ఒకసారి అబ్బాయి ప్లీజ్. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది. తిరుమల లడ్డు ఇంకా చాలా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా చాలా ఇష్టపడతారు భక్తులందరూ కూడా. సో అటువంటి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అన్నది చంద్రబాబు నాయుడు ఆరోపణ. తిరుపతి లడ్డు పవిత్రత గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరైనా తిరుపతికి పోయినా వీలైనన్ని ఎక్కువ లడ్డూలు తీసుకొచ్చి మనమే కాకుండా తెలిసిన బంధువులకు, ఇంటి పక్క వాళ్లకు అందరికీ కూడా లడ్డు పంచుతాం. వారు కూడా ఆ కొద్దిగా ఇచ్చినా కూడా అది ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. సో కేవలం రుచే కాదు, రుచి అద్భుతమైన రుచి. నీకు దానికి ఎక్కడ ప్యారలల్ లేదు. నీకు తిరుపతి లడ్డుకు ప్యారలల్గా కొన్ని స్వీట్ షాపులు తయారు చేయాలని చేసినా ఆ టేస్ట్ అయితే రాలే ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు టేస్ట్ రాలే. సో అలాంటి రుచి ఒక అంశమే. నేను రుచి ప్రత్యేకత కాదని నేను అంటలేను. కానీ దానికన్నా ప్రత్యేకత కలియుగ వైకుంఠంగా భావించేటువంటి తిరుపతిలో తిరుమలేశునికి పెట్టిన ప్రసాదం కోట్లాది మంది భారత ప్రజలకు అత్యంత పరమ పవిత్రమైంది. అలాంటి లడ్డూలో నిజంగానే మరి నిబంధనలకు వ్యతిరేకంగా, ఎందుకంటే అది ఆగమ శాస్త్రాలకు అనుగుణంగానే ప్రసాదం కూడా తయారు చేయాలి. ఎందుకంటే మీకు వైష్ణవాలయాల్లో నాకు తెలిసినంత వరకు ప్రత్యేకమైంది ప్రసాదమే. నాకు చిన్నజీయర్ స్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుతున్న సమయంలో ఆయన చెప్పింది ఇదే. మీరు ఏ వైష్ణవాలయానికైనా వెళ్ళండి, చాలా నాణ్యత కలిగినటువంటి రుచికరమైనటువంటి పౌష్టికమైనటువంటి ప్రసాదం ఉంటుంది. ఇది వైష్ణవ సాంప్రదాయములో ఉన్న గొప్పతనం అని నాకు స్వామీజీ చెప్పారు. చిన్నజీయర్ స్వామి చెప్పారు. మనకు తెలిసింది కూడా ఇది నిజం కూడా. మీరు ఎక్కడికైనా వైష్ణవాలయానికి వెళ్ళండి. వైష్ణవాలయాల్లో ముఖ్యంగా ఏ ఆలయంలోనైనా ప్రసాదం గొప్పది కాదని ఎవరు అన్నారు. అందులో వైష్ణవ సాంప్రదాయములో మరింత ప్రత్యేకత కలిగింది. అందువల్ల నిజంగానే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తున్నారు. సో ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు విమర్శలు చేశారంటే మనం పెద్దగా దాని మీద రియాక్ట్ కూడా కావాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తున్నాడు కనుక చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ఇదే నిజమైతే మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఎనిమల్ ఫ్యాట్, జంతు కొవ్వును ఆవు నెయ్యి కొరకు కలిపారు అని అంటున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక వ్యాఖ్య చేశారు, ముఖ్యమంత్రిని ఈ విషయంలో మనం ఏం కొట్టిపారేయలేము. మరి ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఇంత దుర్మార్గానికి పాల్పడిన, ఇంత నేరానికి పాల్పడిన వ్యక్తిని ఎంతమంది పైన కేసులు పెట్టారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేసింది అన్నా కూడా ఎవరో చేయాలి కదా అక్కడ ప్రాసెస్ను. జగన్మోహన్ రెడ్డి వచ్చైతే లడ్డులో తీసుకొచ్చి ఎనిమల్ ఫ్యాట్ కలపడు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం అయితే ఆయన పైన కూడా కేసు పెట్టండి. ఈ విషయంలో తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ కేసు పెట్టింది? అక్కడ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వారందరిపైన కేసులు పెట్టాలి కదా. టీటీడీ ఈవోల పైన కేసులు పెట్టాలి కదా. ఇప్పటికి అరెస్టులు కూడా చేయాలి కదా. ఈవెన్ అర్చకులపై కూడా మరి కేసులు పెడతారు. వాళ్ళది లేకుండా జరగదు కదా. ఇప్పుడు అర్చకులు కూడా దీనిపైన స్పందించాలి. ఇప్పుడు ఆ అర్చకులు ప్రభుత్వాలు మారితే అర్చకులు మారరు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమలలో అర్చకులు మారుతారా? వాళ్ళే ఉండొచ్చు కదా బహుశా.
సో అర్చకులు సమాధానం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా జరగదు కదా. ఇది ప్రసాదం అనేది తిరుపతిలో ఆ పరమ పవిత్రమైన ప్రసాదాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరగదు కదా. దానికి ఈవెన్ నాకు తెలిసినంత వరకు లడ్డు తయారీలో సీసీటీవీలు కూడా ఉంటాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి నాకు తెలిసినంత వరకు. లేకపోతే ఎందుకు లేదో కూడా అడగండి. నీకు సీసీటీవీ నేను గతంలో చదివాను, లడ్డు ప్రసాదం తయారీలో సీసీటీవీలు వాడతారు ఉంటాయని. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురండి ఎనిమల్ ఫ్యాట్ కలుపుతున్నట్టు. ఎందుకంటే ఇదేదో మీరు రాజకీయ ఆరోపణ చేసి వదిలేస్తే సమాజంలో భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. మీరు ఇది రాజకీయ ఆరోపణ అవునని నేను అంటలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్య చేస్తున్నారంటే దానికి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. నేను అప్పీల్ చేసేది ఏంటంటే దీనిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మరి నేనైతే ఎక్కడ మీడియాలో చదివే కేసులు పెట్టినట్టు. సో మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇమీడియట్గా జైల్లో వేయాలి కదా. ఇంత అపవిత్రం చేద్దామని మీరు ఎవరు కాపాడుతున్నాడు మరి వాళ్ళని జైల్లో పడకుండా? అధికారులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే రెస్పాన్సిబుల్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆదేశం మేరకే జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి. టీటీడీ చైర్మన్లు, అప్పుడు పనిచేసిన ఈఓలు, అప్పుడు పనిచేసిన ఏఈఓలు, ఇప్పటికి కూడా వాళ్ళు ఉండొచ్చు కొంతమంది అధికారులు, అప్పుడున్న అర్చకులతో సహా. నేను అందుకే అనేది అర్చకులు కూడా తెలియకుండా జరగదు, ఎవరికొకరు తెలియాలి కదా. మరి ఆ లడ్డు తయారు చేయడంలో పనిచేస్తున్న వారు, ఎందుకంటే ఎవరు పడతారు లడ్డు తయారు చేయరు కదా. దానికో పద్ధతి, దాని సాంప్రదాయబద్ధంగా తయారవుతుంది. మరి ఆ సాంప్రదాయబద్ధంగా తయారు చేసే వాళ్ళు కూడా పరమ పవిత్రులే ఉంటారు కదా. మరి వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు కదా. జంతువుల కొవ్వు తీసుకొచ్చి తిరుమలేశ్వరం లడ్డుకు కలపండి ఇది మామూలు విషయం కాదు. ఆ మాట వింటేనే గుండె ఇట్లా కోసుకున్నట్టు అవుతుంది, మనకు భరించలేము ఆ మాట నిజమే అయితే. అంతకన్నా అన్యాయమైంది ఇంకోటి ఉండదు కదా. మరి దీన్ని ఒక పొలిటికల్ అలిగేషన్గా భగవంతునికి సంబంధించిన ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో రాజకీయ ఆరోపణ ప్రత్యారోపణల వల్ల ఉపయోగం లేదు. ఖచ్చితమైన ఎవిడెన్స్ ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టాలి, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి. లేదు ఆ ప్రాసెస్లో పాల్గొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు వాంగ్మూలాలు ఇప్పియండి, కేసు పెట్టండి, విచారణ జరిపించండి, దానిపైన చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే అన్యాయం కదా. అట్లా ఇంత దుర్మార్గం చేసిన వదిలేస్తే రేపు ఇంకోటి కూడా చేస్తాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది అనుకుందాం, మీరు ఆవు నెయ్యికి మందు జంతు కొవ్వు కలపండి అని. కలిపేవాడు రియాక్ట్ కావాలి కదా. నేను కలపనని అనాలి కదా. నేను ఎందుకు కలుపుతా, ఇది అపవిత్రం చేయడం అని చెప్పి రియాక్ట్ కావాలి కదా. మరి కాలందుకు దానికి ఆ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసిన వాడికి కూడా, ఇప్పుడు టీటీడీ చైర్మన్ రోజు పోయి లడ్డు కలపడు కదా. వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళని కూడా మీరు విచారించి చర్యలు తీసుకోవాలి కదా. అందువల్ల ముఖ్యమంత్రి గారికి అప్పీల్ ఏంటంటే బయటికి సమాజం ముందు ప్రజల ముందు పెట్టండి ఎవిడెన్స్ను. ప్రజలే శిక్షిస్తారు, భగవంతుడు శిక్షించిన తర్వాత సంగతి. భగవంతుడు శిక్షించడం వదిలేయకూడదు. రాజ్యాంగం ప్రకారం మనమే ప్రజలే రాజ్యాంగం శిక్షించాలి. భగవంతునికి తప్పు పని చేసిన భగవంతుని పట్ల శిక్షించాల్సిన భారత రాజ్యాంగమే. భగవంతుని వదిలేయకూడదు ఇట్లాంటివి. అందువల్ల ఖచ్చితంగా మీరు కేసులు పెట్టారా, ఎవరిపైన కేసులు పెట్టారు, విచారణ జరిపించారా, ఎవిడెన్స్ను బయట పెట్టారా? ఇది కేవలం మేము ఆరోపణ చేసి వదిలేస్తాము అంటే అది చంద్రబాబు నాయుడు జగన్ల సమస్య కాదు, కోట్లాది మంది భారత ప్రజల. నేను ఈవెన్ హిందువులను కూడా అంటలేను, ఈ కోట్లాది మంది హిందువులు కాని వారికి కూడా గౌరవం ఉంటుంది తిరుమల అంటే. మీరు కావాలంటే మీరు టెస్ట్ చేయండి, తిరుమల ప్రసాదం తీసుకెళ్ళి మతేతరులకు కూడా ఇవ్వండి. వారు కూడా ఏమాత్రం కాస్తంత ఉందాతనము సంస్కారం ఉన్న వాళ్ళు చాలా పవిత్రంగా తీసుకుంటారు, చాలా పవిత్రంగా తీసుకుంటారు. అలాంటి ఒక గొప్ప దేవుని దగ్గరే, ఏ దేవుడైనా గొప్పవాడే, అందులో కోట్లాది మంది ప్రజల విశ్వాసాలను గాయం తగిలితే ఆ గాయం పోదు, మనసులో ఉన్న ఆ బాధ పోదు. అందువల్ల చంద్రబాబు నాయుడు కోరేది ఏంటంటే దీన్ని ఇక్కడితో ఆపితే అంగీకరించము. మీరు ఒక ఆరోపణ చేశారు, అది నిజమనే మేము కూడా భావిస్తాం, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి. ఆ ఎవిడెన్స్, ఆ లడ్డు తయారీలో 5 ఏళ్ల పాటు జంతు కొవ్వు కలిపాడంటున్నాడు, ఒక్కరోజు కూడా కలపాలి. ఏదో ఒక్కరోజు కలిపారంటే ఎవిడెన్స్ ఉండదు. 5 ఏళ్ళు జరిగితే ఎవిడెన్స్ ఉండకుండా ఉంటుందా? నాకు ఆశ్చర్యంగా ఉన్నది. మరి ఆ ఎవిడెన్స్ సీసీటీవీలు బయట పెట్టండి, వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పేర్లు బయట పెట్టండి, క్రిమినల్ కేసులు పెట్టండి, ఆ హార్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ కేసు పెట్టండి, పొలిటికల్ బాసెస్ వరకు కేసులు పెట్టండి. నేనైతే మాది మీడియాలో ఎక్కడ చదవలే ఒక్క కేసు పెట్టినట్టు. మీరు ఇప్పటికైనా చర్యలు తీసుకోమని కోరేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.